అదే ఉన్నది ప్రాపర్టీ ఉన్న ఒక స్థలమే అమ్మి కసి ఆడ 3 లక్షలు వస్తే ఇంకా 2 లక్షలు మిటికి తీసుకొచ్చి టోటల్ 5 lakhs ఇచ్చాను సార్. ఎందుకంటే ముందర నా ఫ్యూచర్ లో నా పిల్లలు బాగుంటారు అని కసి ఒక 2 ఆడపిల్లలు సార్ నాకు. అప్పుడు మా ఆయన చెప్పాడు, వద్దు మనకున్న ప్రాపర్టీ అమ్మి పెట్టేదంత అవసరం ఏముంది, ఉన్నదంటే లేదు మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏమన్నా ప్రయత్నం చేయాలని మా ఆయనకి నేను చెప్పి కాసి నేనే కన్విన్స్ చేసి పెట్టాను సార్. ఇప్పుడు 8 months అవుతుంది. బయట మితికి తెచ్చాను సార్ 3 పాయింట్లగా. ఆడ నెలకు 6,000 కట్టలేకపోతున్నాను. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట రోడ్డు మీద పడ్డట్లేదు, అసలు తినడానికి అన్న పరిస్థితి కూడా లేదు సార్. మీ మీడియాకి మొత్తం కోరేది ఒకటే, ఇలాంటి ముందర మోసం చేసే వాళ్ళు కూడా మీరు న్యాయం చేస్తే వాళ్ళు బెదిరుకోవాలి. మీ ప్రెస్ మీట్ ఇట్లా న్యాయం చేస్తే ముందర ఎవరు చేయకూడదు, మాలాంటి వాళ్ళు కూడా మోసపోకూడదు. వాళ్ళు చేసేవాళ్ళు ఎవరెవరు మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక పేద ప్రజలకు మోసం చేయరాదు అన్న థాట్ వాళ్ళు రావాలి, వాళ్ళు బెదిరుకోవాలి. అంత భయపడేట్లాగా మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరు కోరుతున్నా సార్.